స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా హెల్తీ వెల్తీ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగా 2025 క్యాంపెయిన్ని మనం లాంచ్ చేస్తాం. టుడే సో ఒక 1 మంత్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ కనిపిస్తాం. అందులో భాగంగా మనం 2 crore సిటిజన్స్ని పార్టిసిపేషన్ యోగా చేయడానికి ఈ యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ ఇందులో కాకుండా 10 లక్షల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని కూడా మనం తయారు చేయాలని పబ్లిక్ కోసం ఒక 3-day కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్గా టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఒక 5-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ట్రైనర్స్ని ట్రైన్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ మండలానికి ఒక టీఓటీని కూడా మనం ట్రైన్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని మనకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే మనం కూడా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది కాకుండా మనకు కల్మినేషన్గా మన విశాఖపట్నంలో 5 lakh పార్టిసిపెంట్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేయబడుతుంది. సో మనకు హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మన స్వర్ణ 2047 ఇనిషియేటివ్గా ఈరోజు మనం వర్చువల్ సెలబ్రేట్ చేశాము. దాని ఎలక్ట్రిక్ పబ్లిక్ ఆఫీసర్స్ అందరూ బాగుంటారు. సో ఇది ఒక ఆరంభం. ఇలాగే మంత్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తామని మనం జాయింట్ కలెక్టర్ ఆఫీసర్. సో మన జాయింట్ కలెక్టర్ చాలా రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేసి ఉన్నారు. సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్తీ లైఫ్ స్టైల్. నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా ఒట్లూరు పెదపాడు గ్రామంలో ఈరోజు మేము ఫస్ట్ డే ఆయుష్ వాళ్ళ ఆధీనంలో ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ నెలంతా కూడా మండల వైజ్గా అదే గ్రామ వైజ్గా జిల్లా వైజ్గా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మనం ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ యోగా అనేది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు ఎక్సర్సైజులు అవి కూడా చేస్తున్నారు, కానీ దానికన్నా మెరుగైంది ఏంటంటే ఈ యోగా దినోత్సవం. ఈ నెలంతా చేస్తూ ఉంటే అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు అయ్యేటట్టు అలవాటుగా ఇది మారిపోతుంది. ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదే విధంగా ఆయుష్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మోదీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు మనము మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st జూన్ కి ఏదైతే ఉందో దానికి కర్టెన్ రైజర్ ఈవెంట్ గా ఇక్కడ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకి కామన్ యోగా ప్రోటోకాల్ ఏది అనేది మన మాస్టర్ గారు నేర్పించడం జరిగింది. ఈ లీడింగ్ అప్ టు నెక్స్ట్ 1 month వరకు రకరకాల ప్రోగ్రామ్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్ అండ్ కొన్ని మన ఏలూరు లెవెల్లో మనం డిజైన్ చేసుకొని చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ 5 days మనం చేయబోయేది ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. అంటే ప్రతి మండలానికి ఒక మాస్టర్ ట్రైనర్ ని ఐడెంటిఫై చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న ట్రైనర్స్ తోని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాము. దాని ద్వారా ప్రతి మండలానికి ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఫస్ట్ తయారవుతారు. వాళ్ళ ద్వారా మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఒక వారం అంతా చేసి నెక్స్ట్ వారం విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలానే దీని మధ్యలో మొత్తం మనం రకరకాల కాంపిటీషన్స్, ఈవెంట్స్ అంటే యోగా పైన అవేర్నెస్ డెవలప్ చేయడానికి, అట్లానే ఒక ఇంట్రెస్ట్ చేయడానికి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ని తయారు చేయడానికి ఈ 3 ఆబ్జెక్టివ్స్ తో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు కమింగ్ డేస్ లో మేము అనౌన్స్ చేస్తూ ఉంటాం కాంపిటీషన్స్. పెయింటింగ్ కానివ్వండి, రంగోలీ, ఎస్సేస్, వీడియో మేకింగ్, యోగా యాంథమ్ మేకింగ్ ఇట్లాంటివి. అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా మోటివేషన్ కోసం ఒక యోగా కార్నర్ అనేది వాళ్ళ ఆఫీసెస్ లో డెసిగ్నేట్ చేసుకోమని చెప్తున్నాము.
దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మనం వర్క్ స్ట్రెస్‌లో ఉంటాం. ఒక 5 మినిట్స్ దానికోసం డెడికేట్ చేసి అక్కడ మెడిటేషన్ గానివ్వండి, సింపుల్ ఆసనాస్ టు రిలీవ్ స్ట్రెస్ అట్లాంటివి చేసి కంటిన్యూయస్‌గా ఈ నెక్స్ట్ 1 మంత్ పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్‌ని గూడా మేము రికగ్నైజ్ చేస్తాము. ఇలానే ఏలూరు లెవెల్‌లో గూడా మనం పెట్టే ఇనిషియేటివ్స్ అన్నీ మీకు తొందరలోనే చెప్తామండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. యోగా మనందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి లాస్ట్‌కి 21 జూన్ రోజు వైజాగ్‌లో జరిగే మెయిన్ ఈవెంట్‌కి కూడా వర్చువల్‌గా మనం పార్టిసిపేట్ చేస్తాము. థాంక్ యూ.